ఓకే? సార్, లారీ మొత్తం డ్రగ్స్, ఇక్కడ తప్పించుకున్న క్రిమినల్స్. సారీ సార్, ప్రాణాలతో పట్టుకుందాం అనుకున్నాను, కుదరలేదు. అర్థమైంది. ఫస్ట్ యూ రష్ టు హాస్పిటల్. మూవ్. థ్యాంక్ యూ సార్. ఇదిగో, యూ డిజర్వ్ దిస్. థ్యాంక్ యూ సార్. ఈ గొడవల్లో నువ్వెక్కడ చచ్చిపోతావు అనుకున్నా, కానీ నేను చావకుండా నువ్వు కాపాడా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎఫ్ఐఆర్ రాయకుండా నిన్నెందుకు వదిలిపెట్టానో తెలుసా? లాండ్రూమ్ మార్ట్ డ్రగ్ మాఫియాలో జనరేట్ అయ్యే బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చడం, మనీ లాండరింగ్. అలాంటిది ఇండియాలో ఉన్న ఓ పెద్ద సిండికేట్లో పనిచేసేదే ఈ లిసీ. ఆ లిసీని నేను వెతుకుతూ ఉంటే రాజా ఒక మర్డర్ కేసు ఫోటో నాకు పంపాడు. ఆ ఫోటోలో ఉన్న అమ్మాయే ఈ లిసీ. లిసీ మీ ఇంటికొచ్చింది నీ మీదున్న కోరికతో కాదు, మా నుంచి తప్పించుకోవడానికి. I cannot come. My photo got leaked. Cops are looking for me. So I have to hide myself. తనకో షెల్టర్ కావాలి, అందుకే నీ ఇల్లుని నిన్ను వాడుకుంది. No. I'm good. If you want me to stay, I'll stay. లిసీ బాడీ నీ ఇంట్లో దొరకడం వల్ల నీకు డ్రగ్స్ కి సంబంధం ఉందని నేను ఇంటర్గేట్ చేశాను. వీడిని కదిపితే మొత్తం డొంకే కదులుతుంది. దీనంతటినీ లీడ్ చేసేది ఎవరో తెలుసా? So Guruji, 150 kg of cocaine is ready, and we have to get 50 kg more. I'm sure by next week the containment will be ready and it will be dispatched. ఎంజాయ్ యువర్ అన్లిమిటెడ్ ఫ్రీడమ్. ఇప్పుడు మీకు పోయిందా స్వామి? యు ఆర్ అండర్ అరెస్ట్. స్వామి, యోబో అంటే ఏంటి? యోగి భోగానంద. ఓహో, సకల భోగాలు సంకనాగిపోయి సమయం ఆసన్నమైందనమాట. అంత బ్యాక్గ్రౌండ్ ఉన్న వండర్ ఉమెన్ నీ ఇంట్లో చచ్చిందంటే ఈ లింక్లో నువ్వు కూడా ఒకడవని సార్ నిన్ను ఇంట్రాగేట్ చేశారు. సార్, మీ లెక్కలు తెలిపోయినాయి కానీ నా లెక్కలే తేల్చడం లేదు. అయితే అది తేల్చేద్దాం. చెప్పు, ఎవరు చంపారు? సార్, నేను చెప్పాల్సిందంతా ఆ రోజు చెప్పేశాను సార్. ఇంకా నా దగ్గర చెప్పడానికి ఏం లేదు సార్. ఏం లేదా? అదేంటో తెలుసుగా, ఏ క్లూ లేకుండా ఏ మర్డర్ ఉండదు. ఇది ఇంత క్లీన్గా ఉందేంటని మళ్ళీ మీ ఇంటికి వెళ్ళాను. అప్పుడే ఈ టికెట్ దొరికింది. నువ్వు మీ ఆవిడని హైదరాబాద్లో ట్రైన్ ఎక్కిస్తే ఆవిడ రాజమండ్రిలో ఫ్లైట్ దిగింది. ఈ ట్రైన్ నుంచి ఫ్లైట్ ఎక్కే మధ్యలో ఏం జరిగిందో నీకు బాగా తెలుసు. గుర్తొచ్చిందా? చెప్పు, సార్ కూడా వింటారు. సార్, దేవిని ట్రైన్ ఎక్కించి ఆఫీస్కి వెళ్ళాక లిజీ నాకు వీడియో కాల్ చేసింది సార్. ఈశ్వర్, లిజీ ఇన్ సారీ. చాలా అందంగా ఉన్నాను కదా? నాకు తెలుసు నీకు సారీ ఇష్టమని, అందుకే దేవి ఎప్పుడూ సారీలో ఉంటుంది. నేను ఎలా ఉన్నాను? తనకనే బాగున్నాను కదా? రైట్? కమ్ సూన్ స్వీట్ హార్ట్. ఎక్కువసేపు ఎదురు చూడలేను. దేవి, నువ్వు ఊరెళ్ళలేదా? ఏ, నేను ఊరెళ్ళిపోతే నా మొగుడుతో కులుకుదామనుకున్నావా? ఏంటి చూస్తున్నావు? షాక్ అయ్యావా? పల్లెటూరులో పెరిగింది, పట్టుచీర కట్టుకుని మట్టిగాజులేసుకుని ఏం చెప్పినా బుట్టబొమ్మలా తలాడిస్తూ వింటుంది. గుట్టుగా దీని మొగుణ్ణి మాయ చేసి పట్టుకుపోదామనుకున్నావా? నువ్వు ఇంటికొచ్చిన మొదటి రోజే నాకు నీ నాటకం అర్థమైంది. పార్టీలో బావని పక్కకి తీసుకెళ్లి ముద్దు పెట్టినప్పుడే నీ పళ్ళు రాళ్ళగొట్టి నిన్ను మెడపట్టి బయటికి గెంటేద్దామనుకున్నా. కానీ బావ గురించి ప్రతి చిన్న విషయం తెలిసిన నాకు పూర్తిగా నీ గురించి తెలియకపోవడంతో అసలు నువ్వేంటో నీ సంగతేంటో తెలుసుకుందామని నిన్ను ఇంట్లో ఉండమన్నాను. నువ్వు ఒక్కదానివే కదా, హోటల్లో ఎందుకు ఉండడం? ఇక్కడే ఉండొచ్చు కదా. Now I'll go and play my game. నాకు ప్రెగ్నెన్సీ 100 సార్లు వచ్చేది. ఫైనలీ, వావ్!
నీకంతా తెలిసిపోయిందిగా. మొత్తం అబ్జర్వ్ చేసేసి నన్ను పట్టేసుకున్నావు. యు సో స్మార్ట్. ఇంకా దాగుడు మూతలు ఆపేద్దాం. చూడు, నీ మొగుడికి ఇష్టమని నీలాగే చీర కట్టుకున్నా. నీకన్నా అందంగా ఉన్నాను కదా. అందంగా ఉన్నంత మాత్రాన ఏ మగాడు ఒక బజారి దాన్ని తన భార్య అనుకోడు. నేను మజాదానా? మరి మీ ఆయన? మా ఆయన అమాయకుడు. అయినా మా ఇద్దరి మధ్య ఉన్న ప్రేమని అర్థం చేసుకుని ఏదో ఒక రోజు నువ్వే వెళ్ళిపోతావని ఎదురు చూశాను. కానీ నువ్వు బావకి వీడియో చూపించి బ్లాక్మెయిల్ చేశావు. ఆ రోజే బావకి మీ ఇద్దరి మధ్య ఉన్న విషయం నాకు తెలుసని చెప్పి నిన్ను ఇంట్లో నుంచి గెంటేద్దాం అనుకున్నాను. కానీ అలా చేస్తే జీవితాంతం బావ నా ముందు ఒక దోషిలా తలదించుకోవాల్సి వస్తుంది. ఎప్పుడో నేను తన జీవితంలో లేనప్పుడు చేసిన తప్పుకి ఇప్పుడు బావ నా ముందు తలదించుకోవడం నాకిష్టం లేదు. కానీ నువ్వు బావని డ్రగ్స్ కేసులో ఇరికిస్తానని చెప్పి బెదిరించి నీ పిచ్చి కోరికని తీర్చుకోవాలనుకున్నా. దేవి, నీకు నా గురించి పూర్తిగా తెలీదు. నేనొక్కసారి దేన్నైనా కావాలనుకుంటే దానికోసం ఎంత దూరమైనా వెళ్తా. ఏయ్, నీ ఇంట్లో నీ చీర కట్టుకుని నీ బెడ్ మీద నీ మొగుడుతో పడుకోబోతున్నా. నాకు ఊహ తెలిసిన దగ్గర నుండి మా బావతో ఈ జీవితాన్ని కోరుకున్నా. అటువంటి జీవితాన్ని నువ్వు నాశనం చేస్తానంటే ఎలా చూస్తూ ఊరుకుంటాననుకున్నావే? Go to hell! నా వైఫ్ లిజిని చంపేసి వెళ్ళిన తర్వాత సర్కమ్స్టాన్స్ ఎవిడెన్సెస్ లైక్ ఫింగర్ ప్రింట్స్, బ్లడ్ మార్క్స్ అండ్ అదర్ ఎవిడెన్సెస్, అలాగే లిజీ దాచిపెట్టిన డ్రగ్స్ అన్ని క్లియర్ చేసి మీకు నా మీదే డౌట్ రావాలని మీకు ఫోన్ చేశాను సార్. హలో పోలీస్ స్టేషన్. క్రైమ్ సీన్లో ఎవిడెన్స్ మ్యానిపులేట్ చేసినందుకు నీకు కూడా శిక్ష పడుతుంది. సార్, నాకు ఎటువంటి శిక్ష పడినా పర్లేదు సార్, కానీ నా వైఫ్ని ఇన్వాల్వ్ చేయకండి సార్. తను 3 months ప్రెగ్నెంట్ సార్. సార్, నా వైఫ్ అమాయకురాలు సార్. ఆ అమాయకత్వాన్ని ఆయుధంగా వాడుకుంది. సార్, ఆ మర్డర్ నేను చేశానని ఒప్పుకుంటాను సార్. ప్లీజ్ నా వైఫ్ని వదిలేండి సార్. ఈశ్వర్, నీ వల్ల నాకు మంచే జరిగిందయ్యా. నా కెరియర్లో అతిపెద్ద 2 కేసులు ఒకే రోజు సాల్వ్ అయ్యాయి. ఆ నా కొడుకుల్ని నేనే చంపాలనుకున్నాను, ఆ కోరిక తీరింది. రాజా, నీ కేసు విషయం ఏంటి? ఏముంది, ఆ లిజీ వీడి ఇంట్లో చావకపోతే మీ చేతిలో చచ్చేది. నా కేసు కూడా క్లోజే. సార్, మరి ఇది చింపే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. సార్, థ్యాంక్ యూ. హలో, స్ట్రెస్ గిస్ అని ఆ ప్యారడైజ్ లంపట తిరక్కో, శుభ్రంగా పెళ్ళంతో కాపురం చేసుకో. ఆల్ ద బెస్ట్. అలాగే సార్. సార్, ఆ డాబా కాంపన్సేషన్ చెక్కు నా దగ్గరే ఉంది సార్. నాకెందుకు చెప్తావు? ఎవరికైనా ఇచ్చి పంపించు. అంటే బుజ్జమ్మని చూడలేదు కదా సార్, పర్సనల్గా ఇద్దామని. మ్మ్?